410 మందిని ఈరోజు ఈ సంస్థ నుండి తీయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. వీళ్ళంతా ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాలు ఇవ్వడం జరిగింది. పోనీ వీళ్ళందరూ వర్క్ చేశారంటే వీళ్ళలో చాలామంది కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్ గాను, ఇంకొక ఎంపీ ఇంట్లో వంట మనిషి గాను, ఎక్కడ ఉంటారో తెలియదు, ఆఫీస్కి ఎప్పుడు వస్తారో తెలియదు. చాలామంది, అందరం చెప్పాలంటే చాలామంది ఇలా ఉద్యోగం ఎక్కడ, జీతం ఎక్కడ, పనిచేసేది ఎక్కడో, వాళ్ళ ఇళ్లలో పనిచేయటము, అక్కడి నుంచి అటెండెన్స్ చేయటము, అక్కడ పని ఇక్కడ జీతమా, ఎవడిస్తాడు ఈ డబ్బంతా? చంద్రబాబు నాయుడు గారు ఒకటి ప్రకటించారు ఇందాక చాలా చిత్రంగా. ఉద్యోగాలకు ఏం చెప్పాడు? ఉద్యోగాలు సృష్టిస్తాను, ఎవరికైనా ఉద్యోగాలు లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తెలుసా? ఇవాళే ఇందాక రిలీజ్ చేసే ఒక్కసారిగా 410 మంది ఉద్యోగులను సైబర్ నెట్ నుంచి తొలగించేశారు. సైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి, మళ్ళా ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి మళ్ళీ 200 మంది తొలగించడానికి సిద్ధపడుతున్నారు. ఫైబర్ నెట్లో మీకు ఏదైనా అవకతవకలు జరిగాయని ఉంటే ఎంక్వైరీ చేసుకుంటున్నారుగా, ఎందుకు ఉద్యోగస్తుల మీద పడతారు? ఇలా ఉద్యోగస్తులను తొలగించేసేసి నిరుద్యోగులు చేసేటటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. ఎన్ని ఉద్యోగాలు పీకేశారండి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? వాలంటీర్ వ్యవస్థ, దానిలో ఉన్న వాళ్ళందరినీ పీకేశారు. స్పెషల్ డాక్టర్లను తీసుకొచ్చాం మేము, వాళ్ళని కూడా తీసేశారు. వైద్య ఆరోగ్య సంస్థలో కొంతమంది ఉద్యోగులను తొలగించారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ని తొలగించేశారు. బ్రెవరేజ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న వాళ్ళు సరే లిక్కర్ విధానమే మార్చేయటం వల్ల ఆ షాపుల్లో పనిచేసే 15,000 మంది 15,000తోనూ 18,000తో చేసేవాళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. ఇలా ఉన్న ఉద్యోగాలను పీకేసి నిరుద్యోగ సమస్యను మరింతగా పెంచడంతో పాటు నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఇవాళ నెట్టబడింది. చిన్న చిన్న ఉద్యోగులు, పెద్దోళ్ళు కూడా కాదు పాపం, పిల్లలు 15,000 20,000 మొత్తం ఉద్యోగులందరినీ కూడా తొలగించేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమానికి ఇవాళ ఈ ప్రభుత్వం నోచుకుందని మనం వచ్చేస్తున్నాం. ఇదే సందర్భంగా నేను మరొకటి విషయం కూడా చెప్పాలి. మీకు ఏదైనా ప్రభుత్వం మీద మా పార్టీ మీద కోపం ఉంటే, మా సమయంలో ఎవరైనా ఉద్యోగులు చేరితే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళు నిరుద్యోగులు, పాపం వాళ్ళకి ఉద్యోగం కల్పించాం, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారని నాకు అర్థం కాలేదు. అసలు ఏమైనా సిగ్గని అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? ఉన్న ఉద్యోగులను పీకేసి నిరుద్యోగులు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కక్ష సాధింపుతో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను సగర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు మేము పరిపాలన చేసినప్పుడు అద్భుతంగా నిరుద్యోగ సమస్యను కొంత మేరకైనా తగ్గించాలనేటువంటి దృక్పథంతో మేము అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మేము చూపించామని కూడా మనం చేస్తాం.